చాలా చూడొద్దు గైస్. సో ఎందుకంటే వీడియోస్ లేట్గా వస్తున్నాయి. సో ఎందుకంటే నేను ఒక వీడియోలో చెప్పాను మీకు. సో GTA 5 అండ్ మైన్క్రాఫ్ట్ జావా ఎడిషన్ ఆడి చూపిస్తానని. సో నేను వచ్చేసి మైన్క్రాఫ్ట్ జావా ఎడిషన్ వచ్చేసి తీసుకొచ్చాను. సో మైన్క్రాఫ్ట్ కాదు, సో GTA 5 కూడా ఆడ చూపిస్తాను అనుకున్నాను. సో అందుకే 1 year పాటు కష్టపడ్డాను గైస్. ఎన్నో యూట్యూబ్ వీడియోలు చూసాను, చాలా చూసాను. మరి అలాంటప్పుడు GTA 5 ఆడొచ్చు కదా అంటే, సో మీరు వచ్చేసి దీనికి ఒక కామెంట్ పెట్టాలి. అంటే ప్లీజ్ GTA 5 ప్లే అని. అలా ఒక్క కామెంట్, కనీసం ఒక్క కామెంట్ పెట్టండి ప్లీజ్. సో ఒక్క కామెంట్ పెడితే సో నేను జస్ట్ GTA 5 ఇప్పుడే చెప్తా. ఇప్పుడు కాదులే, అంటే వీడియో పోస్ట్ చేయాలిగా. సో ఇంకా మీరు వచ్చేసి అలా ఒక్క కామెంట్ పెట్టండి. ఇదో మనం వచ్చేసి GTA 5ని మనం స్టార్ట్ చేద్దాం రేపు ఎపిసోడ్లో 5కి. మీరు పెట్టకపోయినా నేను చెప్తానులేండి. సో మనం వచ్చేసి ఇప్పుడు ప్లీజ్ గైస్ క్షమించండి. సో రేపటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఆడుకుందాం. లెట్స్ గో గైస్. అండ్ సో మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో వచ్చేసి ధంగమని ప్లీజ్ ప్లే GTA 5 అని ఒక్క కామెంట్ పెట్టండి. నేను ఇప్పుడే పెడతా. ఇప్పుడు కాదులే, సో పెడతాను. సో మీరు వచ్చేసి నా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా స్టార్ట్ ద గేమ్, ఓకే గైస్. సో ఇక్కడ వచ్చేసి ఉన్నామన్నమాట, విలేజ్ దగ్గర స్పాన్ అయ్యాను. సో ఇప్పుడు వచ్చేసి మనం సర్వైవల్ సిరీస్ కూడా స్టార్ట్ చేశానమాట. సో ఇప్పుడు ఎప్పుడో డీప్ పార్ట్ 4 నుంచి ఆపేశాను. సో ఇప్పుడు వచ్చేసి ఆ డీప్ పార్ట్ 4 కూడా చేస్తానమాట. సో పార్ట్ 20 వరకు వచ్చేసి చేద్దాను అనుకుంటున్నాను. అన్నాను కదా గైస్. సో అందుకే అనమాట నేను దాన్ని వచ్చేసి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి డిలీట్ చేస్తాను గైస్. సో పార్ట్ 4లో వచ్చేసి నేను అది ఆల్రెడీ కొద్దిగా ఆడుకొని పెట్టుకున్నాను. సో అది వచ్చేసి డిలీట్ అయితే చేస్తాను. సో అందుకే అనమాట. సో మనం వచ్చేసి దాన్ని వచ్చేసి ఇన్స్టాల్ చేద్దాం. రేపు మనం వచ్చేసి GTA 5 వచ్చేసి ఆడదాం. తర్వాత ఎల్లుండి వచ్చేసి మనం డీప్ అయితే చేద్దాం, ఓకేనా గైస్? సో ఇందాక చెప్పింది ఇంటర్వ్యూలోనా. సో నాకు పెద్ద ఇంటర్వ్యూ ఏం లేదు. సో అందుకే సో మీరు వచ్చేసి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతే గైస్. సో ఇంకేం లేదు నాకు. సో ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో, ఓకే? సో మనం సర్వైవల్ సిరీస్ అన్నమాట, ఇది పార్ట్ 1. సో పదండి ఇంకా చెట్లు నరుకుదాం. సో విలేజ్ దగ్గర స్పాన్ అయ్యాను నేను. సో ఇది అయితే అబద్ధం అయితే కాదు. సో కావాలంటే చాట్ని చెక్ చేసుకోండి, చాట్లో కూడా ఏం లేదు. సో నేను స్పాన్ అయింది ఇప్పుడే అనమాట, ప్లీజ్ గైస్ అర్థం చేసుకోండి. సో ఇప్పుడు చెట్లు నరుకుదాం. సో విలేజ్ దగ్గర స్పాన్ అయ్యాం కాబట్టి ఇక్కడే ఏదో ఒకటి కట్టుకోవాలి కాబట్టి సో మన విలేజర్స్ హౌస్ నరకొద్దు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నరుకుదాం. మన HP చూడండి. సో హంగర్ బార్. సో ఫస్ట్గా వచ్చేసి కొద్దిగా లాక్స్ కలెక్ట్ చేద్దాం అండ్ ఇంకా పెద్ద ఇల్లులు కడదాం, మ్యాక్సిమం కడదాం, ఏదో ఒకటి కడదాం. మొత్తం గట్టేద్దాం గైస్. ఈ మైన్క్రాఫ్ట్ వరల్డ్లో డబ్బాలు ఇల్లే. సో ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఒక క్రాఫ్టింగ్ టేబుల్ని చేద్దాం. సో గైస్ చెప్తున్నాం కదా, రేపటి నుంచి ఎర్లీగా వస్తాయి గైస్. అంటే 5కి అలా వస్తుంది. 5కి రాత్రి 10కి అంత సీన్ లేదు, రాత్రి 8కి అలా వస్తుంది. ఇప్పుడు టైం ఎంత అయిందంటే నైట్ 10 అనమాట. సో నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో అలా వస్తుంది ఎందుకంటే మాకు ఉదయం అయితే ఖాళీ ఉండదు కాబట్టి. సో ఉదయం కూడా ఫోన్ చూడకూడదు. సో అందుకే రాత్రి పూట. ఓకే గైస్, ఇంత స్టిక్లు వద్దులే. ఇక్కడ చిక్కు అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి కొన్ని స్టిక్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ పికాక్స్ కట్ చేస్తాం. సో పికాక్స్ ఎందుకంటే స్టోన్కి అప్గ్రేడ్ అవ్వడం చాలా సింపుల్ గైస్. అది ఇదేంటి. సో స్టోన్ పికాక్స్
స్టోన్కి అప్గ్రేడ్ అవ్వడం చాలా సింపుల్. ఏహే ఈ లాగ్నెస్ పో. ఇప్పుడు వచ్చేసి కిందకు దిగుదాం అమ్మా. అండ్ ఇక్కడున్న స్టోన్ వచ్చేసి పగలగొట్టు. సో చెప్పాను కదా ఎర్లీగా వస్తుంది అంటే రోజు వస్తుంది గైస్. సో ఫేస్ రివీల్ కూడా మనం ఫేస్ రివీల్ అయితే పెట్టుకుందాం. నా హైట్ మారిపోయింది ఎందుకు చెప్పినట్టు నేను చెప్పాను లేదా గుర్తులేదు, మళ్ళీ చెప్పేస్తాను. సో నా హైట్ మారిపోయింది, నా ఫేస్ సగం మారిపోయింది. మీకు ఆల్రెడీ తెలుసు నేను అనుకుంటాను, బట్ నాది ఇప్పుడు చాలా చాలా మారిపోయింది అనమాట. సో మీకు తెలిసిందిగా నాది మారిపోద్దని. నాది ఇప్పుడు 11 years old అనమాట నేను. ఓకే, సో 11 years అనమాట నాకు. ఓకే, సో ఓకే మొత్తం నా మనకి స్టోన్ ఏదో వస్తుందన్నమాట. పదండి పైకి. చెప్పాను కదా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, సో మీరు ఫస్ట్ స్టోనే కలెక్ట్ చేయండి. ఏం చేసినా స్టోన్ కలెక్ట్ చేయండి. సో స్టోన్కి చాలా సింపుల్గా అప్గ్రేడ్ అయిపోవచ్చు. ఇక్కడ హేబిల్స్ ఉన్నాయి, ఫస్ట్ తవ్వద్దిద్దాం. సో మీరు వచ్చేసి ఇందులో మైన్క్రాఫ్ట్ మీకు ఇష్టమైంది అందులో ఇప్పుడు అడిగాను గైస్, ఎప్పుడో అడిగాను. సో మీరు వచ్చేసి జావా ఎడిషన్ ఫ్యానా అంటే జావా ఎడిషన్ మీకు ఇష్టమా, బెడ్రాక్ ఎడిషన్ ఇష్టమా, పాకెట్ ఎడిషన్ ఇష్టమా? సో అది వచ్చేసి కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు ఒక స్టోను పికాక్స్ వచ్చేసి క్రాఫ్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, ఒక స్టోన్ పికాక్స్ అన్నమాట. ఇక్కడ ఈ మౌస్ వీలింగ్లో వచ్చేసి ల్యాగ్ అవుతుంది. ఇప్పుడు ఉండండి మొత్తం సరి చేస్తా. అది ఇప్పుడు దీన్ని పైకి పెట్టి అది ఓకే. సో గైస్ మీకు ఒకటి చెప్పాలి. సో రోబ్లాక్స్ టైప్ లాంటి ఒక గేమ్ అయితే ఉందన్నమాట, దాన్ని ఆడదాం తర్వాత. సో ఇప్పుడు ఒక యాక్స్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఒక షవర్ కూడా. అయ్యా మౌస్ వీలింగ్లో ఇది వస్తుందన్నమాట. సో ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఇది అయిపోయింది అంటే స్వాడ్. కత్తి సో మనం ఇదంతా చేసే బదులు ఇది ఓపెన్ చేసుకోవాలి. ఓకే, కత్తిలో ఇదాలోన హో చేసుకుందాం, ఎందుకంటే ఇందులో కింద హేబిల్స్ ఉన్నాయి. హేబిల్స్ని వచ్చేసి కట్. సో ఇప్పుడు వచ్చేసి స్వాడ్ని ముందు పెట్టుకోవాలి. ఇప్పుడైనా లైన్గా టూల్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ సో మీరు వచ్చేసి స్వాడ్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి ఫస్ట్లో. సెకండ్ పికాక్స్ని తీసుకున్న ఈ సెకండ్ పెట్టండి. థర్డ్ వచ్చేసి ఏం పెడతారంటే యాక్స్ పెట్టాలి. సో యాక్స్ అనమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి షవల్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి హో అనమాట. ఈ విధంగా ప్రాపర్గా పేర్చుకోవాలి. సో గైస్ మన అదృష్టం ఎంత బాగుందంటే ఇప్పుడే రాత్రి అయిపోయింది అండ్ నాకు టూల్స్ని ఎంతగానో క్రాఫ్ట్ చేశాను. అసలు నేను ఎంతసేపు క్రాఫ్ట్ చేశాను నాకే అర్థం కావట్లే ఏమో. కానీ మన హెచ్పి అయితే చాలా లో ఉంది. పాపం గైస్ అలా నాన్న పడుకుని పోయాడు, ఇంకో బెడ్ లేదు, ఆ బుడ్డోడు పడుకుంటున్నాడు. సో ఈసారి ఆల్ బెడ్ కబ్జా చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అయిపోయిందనమాట. సో మన సర్వైవల్లో ఫస్ట్ డే వచ్చేసి కంప్లీట్ అయిందనమాట గైస్. సో ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం హెచ్పి చేసేద్దాం. నాకు కింద ఎక్కడో హేబిల్స్ చూసాం కదా, ఇప్పుడు ఆడికైతే వెళ్దాము. ఐరన్ గోళం గైస్. సో విలేజ్లో ఆల్రెడీ ఐరన్ గోళమ్స్ కుప్పలు వస్తారు కాబట్టి 3 blocks ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఆయన గెలికించుకోవాలి. ఇప్పుడు గెలికించుకొని ఏం చేయాలి మీ అందరికీ తెలిసిందే, పరిగెట్ గైస్. ఎందుకని మంచిది, ఎందుకంటే ఇక్కడ ఇంకోటి అయింది. ఇప్పుడు సచ్చడు తగలరా. అది గైస్ తగిలింది గైస్. అది వీడికి స్వాడ్ మ్యాకంబిగలు గైస్. ఇక్కడ వచ్చేసి ఇది ఉందన్నమాట. అప్పుడు 9 minutes కంప్లీట్ అయిపోయింది. 10, 11, 12, 13 hits, 13 feet. వీడికి ఈ యాక్స్ గుణపాఠం మంచిది.
ఇక్కడ నిలబడి కొట్టిద్దాం. అయిపోయాడు. వాట్ ఐరన్ డ్రాప్ చేస్తాడు. అంతే 3 పికాక్స్ వస్తుంది గైస్. పికాక్స్ చేద్దామా యాక్స్ చేద్దామా? పికాక్స్ అయితే స్టోన్ మనం ఎలాగో మైనింగ్కి వెళ్ళాం కాబట్టి మైనింగ్కి వెళ్ళాం గైస్ ఇప్పుడే. అందుకే ఆ యాక్స్ చేసుకుందాం. ఎందుకంటే గడ్డలకి పనికి వస్తుంది, అంటే యాక్స్ ఎప్పుడైనా పనికి వస్తుంది. సో అందుకే తీద్దామా వద్దా? తీసేద్దాం. ఓకే గైస్, దీన్ని వచ్చేసి మనం కొత్త ఇల్లులోనే పెడదాం జాగ్రత్తగా. ఎందుకంటే ఇది ఫస్ట్ దీన్ని ఏమంటారు ఐరన్ యాక్స్ అన్నమాట. సో ఇప్పుడు మన బ్రెడ్ కావాలరా. హెచ్పి మొత్తం అయిపోతుంది. సో ఓకే పొద్ద వద్దు గైస్, మనం జంతువులను కూడా గేమ్లో చంపకూడదు. సో అంటే ఎప్పుడు గేమ్లో చంపొచ్చు అంటారు మనకు అవసరమైనప్పుడు చంపుతాం, కానీ ఇప్పుడు వద్దు. మనకి ఎలాగో హేవేస్ ఉంటుంది కదా. అమ్మా మా తండ్రి అయిన విలేజ్లో హేబీల్స్ ఉన్నాయి కదా, చూశాను కదా గైస్. అమ్మని ఎక్కడుంది? ఇక్కడే చూసాను గైస్. ఇక్కడే చూసాం. మీకు కూడా తెలుసు ఎక్కడరా అదా. సో ఇక్కడ చూసాం. అయ్యా 3 HP గైస్, ఇంక పరిగెట్టలేడు మనోడు. ఓకే పద అది. సో గైస్ స్కిన్ వేసుకోవాలంటే మనకు అంత నాలెడ్జ్ లేదనమాట. స్కిన్ వేయడం అంటే అంత నాకు తెలీదు. సో స్కిన్ వేయడం పెద్ద ఇదనమాట. స్కిన్ నాకు వేయడం రాదు గైస్. సో ఈ స్కిన్తోనే ఉన్నాం. ఓకే మనం ఫాస్ట్. సో చెప్పాను కదా, మీరు వచ్చేసి కామెంట్ చేయండి. అండ్ మీరు వచ్చేసి లైక్ సబ్స్క్రైబ్స్ అయితే సబ్స్క్రైబ్ ఒకటి చేయండి. అండ్ షేర్ చేయండి గైస్. ముఖ్యం షేర్ చేయాలి. సో షేర్ ఎందుకు చేయాలంటే సో వేరే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అంటే కొంతమందికి మైన్క్రాఫ్ట్ ఫ్యాన్స్కి, అంటే మైన్క్రాఫ్ట్ ఇష్టమైన వాళ్ళకి ప్లీజ్ గైస్ షేర్ చేయండి గైస్. అర్థం చేసుకోండి గైస్, ఎందుకంటే నేను అంత యూట్యూబర్లా కాదు. ఓకే మనం ఫుల్గా బ్రెడ్ని వచ్చేసి తీసేద్దాం. సో నాకు వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ కావాలో చూసుకోండి అబ్బా. వాళ్ళకి కనీసం 1K వస్తుంది. నాకు 1K కూడా లేదు. ఒక సిల్వర్ ప్లే బటన్ లేదు, ఒక గోల్డెన్ ప్లే బటన్ లేదు, ఒక డైమండ్ ప్లే బటన్ లేదు. 2 లేవు అబ్బా. లేదు కష్టం గైస్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, మీరు చూసింది షేర్ చేయండి అంతే. సో షేర్ చేస్తే అది వేరే పీపుల్కి నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు. అందుకు అండ్ మనకి ఇప్పుడు ఇల్లు కట్టాలి. అందుకే ఫస్ట్ ఎపిసోడ్లో ఇల్లు కట్టేస్తే అండ్ సో సెకండ్ ఎపిసోడ్కి ఇప్పుడు ఇక్కడ హేబెల్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనకి 30 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇంకొద్దు. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనకు వుడ్ కావాలి, ఎందుకంటే ఇల్లు కట్టాలి. సో డబ్బా ఇల్లు అల్లప్పుడు సర్వైవల్ సిరీస్ అప్పుడు అది బుక్ అయిపోయింది అనుకో, అది వేస్ట్ అయిపోయింది అనుకోండి గైస్. సో అప్పుడు ఇల్లు అలా కట్ట సేమ్ పించు అలాగే మనకి ఎక్కువ వుడ్ కావాలన్నమాట. వుడ్ ఎక్కడ దొరుకుతుంది? సో ఒక ట్రీ నాటుదామా? ట్రీ సాంప్లింగ్స్ 2 ఉన్నాయి. మనం ఫార్మింగ్ చేసినప్పుడు ఇవి నాటుదాం. అలాగే కొంత గ్రాస్ని కలెక్ట్ చేద్దాం, ఎందుకంటే మనం ఫార్మింగ్ కూడా చేస్తాం. అది ఒక వీట్ సీడ్ వచ్చింది. ఇంకొద్దిగా రావాలమ్మా ప్లీజ్ అమ్మా. సో ఓకే వుడ్ కావాలి రాజా. ఓకే ఇప్పుడు షవల్ తీరా షవల్ని. అయ్యా ఇప్పుడు అసలు ఈ విలేజ్ ఎంతవరకు ఉందో మనం చూడలేదు. సో ఒక 2 విలేజ్ అంటే 2 హౌస్ని చూసాం. 3 ఇంతే ఉంది గైస్. ఇంత చిన్న విలేజ్ ఏంట్రా? అయినా ఉంది ఉందిలే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఐడియా ఈ ఫార్మ్కి ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఉన్నాడు నాకు మంచి ఐడియా వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తానో మీకు అర్థమైపోతుంది. నేను ఇంక చెప్పను, చెప్పేద్దాంలే. ఏమి ఇప్పుడు ఈ డట్ ఉందే, ఆ వుడ్ని తీసి ఈ డట్ ఆ వుడ్ ప్లేస్లో పెడదాం. అయిపోయి డట్ ఫార్మ్ అయినా డట్ ఎక్కువ కావాలి. వుడ్ ఎంతకైనా
వుడ్ స్ట్రాంగ్ ఉంటుంది, మనకి డర్ట్ కావాలి. మొత్తం డర్ట్ని ఇక్కడ కలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ మొత్తాన్ని తీసేద్దాం. జింగచ్చుకో ఓకే. జంపక జపంగా జంపక జంపక జిక్క చిక్కాక చిక్క నిక్కి నిక్కి అమ్మా. గేస్ ప్లీజ్ ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. సో నేను వచ్చేసి స్లాష్ కొడతాను, ఎందుకంటే ఈ రెయిన్ నాకు పడదు. సో నేను వచ్చేసి స్లాష్ కమాండ్ వాడతాను. /WEAT వెదర్ క్లియర్ కొట్టేస్తాను. ప్లీజ్ గేస్ ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, ఎందుకంటే నాకు వచ్చేసి ఇష్టం ఉన్నదన్నమాట ఈ రెయిన్. సో ఓకే. సో నేను వచ్చేసి టీపీ అయితే అవ్వలేదు. సో ఇది వచ్చేసి మీరు నమ్మండి, ఎందుకంటే కమెంట్స్ యూజ్ చేసి అయితే నేను టీపీ అవ్వను. సో అలాంటి ఉద్దేశం అయితే నాకు లేదు. ఓకే, ఫాస్ట్గా ఇంత సరిపోతుంది. అయినా 2-3 ఫార్ములే ఉంటాయి కదా. అమ్మ ఇక్కడ ఫస్ట్ క్లోజ్ చేయాలి గైస్, ఎందుకంటే ఇటుపక్కే ఎక్కువ ఇది. ఓకే, హాఫ్ హ్యాండ్ అండ్ మనకి కావాల్సింది మైక్. అమ్మాయ ఇప్పుడు మనకి మొత్తం పెట్టేద్దాం డర్ట్ని. సో డర్ట్ని వచ్చేసి మనం ఇందులో మొత్తం పెట్టేసామనుకో, డర్ట్ వచ్చేసి వేస్ట్ అవ్వదు అండ్ ఫార్మ్ కూడా మంచిది, ఎందుకంటే గ్రాస్ వచ్చేసి ఫార్మ్కి చాలా కావాలి. ఫస్ట్ మొత్తం తీస్తాం. అయ్యో పిట్టు అమ్మ, జస్ట్ మిస్ అమ్మ. ఓ బాయ్స్ అమ్మ, అది మనం అంటే ఇప్పుడు మొత్తం తీసి పడిద్దాం. తీసి తింటక్కడే. సో ఇలానే ఫార్మ్స్ అన్నిటికీ చేద్దాం. అయినా ఉండేది 2-3 ఫార్మ్లు, అందులోనూ వుడ్ ఎంత ఉంటుంది, ఒక 15 ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. అంతే నా ఎక్స్పెక్టింగ్ 15 ఉంటుంది అంతే. 15 ఎక్స్పెక్టింగ్ అంతే, అంతకుమించి కేరలేదు. ఇప్పుడు షవల్ పెట్టుకుందాం, ఎందుకంటే ఎక్కడ ఏం పెడతాం మనకే తెలియదు. అయ్యయ్యో షవల్ ఎందుకు పెట్టుకున్నాను, స్వాడ్ పెట్టుకున్నాను. ఓకే, అరే ఏంట్రా ఇది. ఇప్పుడు పెట్టు ఇక్కడ క్లిప్ ఉందని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఓకే, మనం వచ్చేసి ఫుడ్ మొత్తాన్ని తీసుకున్నాం. మొత్తం 36 ఓక్ లాక్స్. అండ్ ఓకే, మనం వచ్చేసి వీటి మొత్తానికి కన్వర్ట్ చేద్దాం. సో మనకి 10 స్టార్లు కావాలి, అంతేం లేదులే. సో మనకి ఫస్ట్ ప్లెయిన్ ఏరియా కావాలి. సో స్టార్టింగ్ సర్వైవలే పెద్ద ఇల్లు కట్టితే బాగోదు, అందుకే కొంతగా చిల్లరది చిన్న ఇల్లు. బెడ్ ఎట్లా చీపులు ఫీల్ చేద్దామా? వద్దులే, విలేజర్ ఇంట్లో బెడ్రూమ్లో ఉంటాయి, అది ఎప్పుకోద్దాం. సో పదండి గైస్, ఇంకా ఈరోజు స్లేబ్ వేసి మన సెకండ్ డేని కూడా కంప్లీట్ చేద్దాం. అంటే నిన్న వచ్చేసి మన ఫస్ట్ డే కంప్లీట్ అయింది, రేపు వచ్చేసి థర్డ్ డే. అంత సీన్ లేదు, రేపు సెకండ్ డే. ఓకే, వచ్చేసి ఇంట్లోకి పోదాం. ఇందులో ఉంటుందా? ఉండదు గైస్, నా ఎక్స్పెక్టేటి అంతే, ఉండదు. ఇందులో ఉంటుంది, ఎందుకంటే విలేజర్ గైడ్ ఎత్తే వెళ్ళాడు. ఒరే ఏ డ్రైవ్ వద్దా, ఒరే ఇప్పుడే సన్సెట్ అయింది కదరా, వద్దా వీళ్ళు పడిపోండి గేస్. 2 నిమిషాలు అవుదాం. అది ఒరే నీకోసం స్పేస్ ఇస్తానా గేస్, వీళ్ళు పడుకోవట్లేదు. స్లీప్ డ్రీమ్స్ దిస్ నైట్. సో గైస్ మనం సెకండ్ డేలోకి వచ్చేసి ఎంటర్ అయిపోతున్నాం. సో అయిపోయాము గైస్. అండ్ సో ఇది మనం వచ్చేసి సెకండ్ డే. సో మన సెకండ్ డే వచ్చేసి కంప్లీట్ అయిపోయింది, అవుతుంది. సో మొత్తానికి ఇంటి కూడా సేమ్ పించేద్దాం. ఏంద్రా ఇది, అసలు ఈ గొంతలు ఎవరు క్రియేట్ చేస్తారు గైస్?
అసలు మైన్క్రాఫ్ట్ క్రియేటర్కి అసలు ఈ గొంతులు ఎందుకు పెట్టారో తెలియదు. ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతాం. మనకు అవసరమైనప్పుడు ఇంట్లో కూడా ఉంటాయి, విలేజెస్ కూడా ఉంటాయి. కనీసం ఒక్క ఇంటికి కూడా ఉన్న ఒక చిన్న అది దూరం ఉండొచ్చు కదా. ఏమి ఎక్కడ ఉంటుంది? ఓకే, ఇక్కడ మొత్తం సరిపోద్ది. ఇక్కడ ఓకే గైస్, అండ్ ఇక్కడ మోయాలంటారా? పర్లే, ఇక్కడే బాగుంది. ఓకే గైస్, సో మనకు వచ్చేసి 6 లాక్స్ వచ్చాయి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ప్లెయిన్ ఏరియా కావాలి, అది మనమే చేసుకోవాలంట. అందుకే సో ఎందుకంటే సో ఇక్కడ ఎక్కడ ప్లెయిన్ ఏరియా లేదు. సో విలేజ్ కొద్దిగా దగ్గర చేద్దాం. సో దూరం అయితే తప్పదాం. సో అప్పుడు మనం వచ్చేసి కోఆర్డినేట్స్ కూడా గుర్తుండవు మనకి, ఎందుకంటే పాటలు కాబట్టి. అంటే అదే దాన్ని ఏమంటారు, అదేదో అంటారు. సో ఇక్కడ ఏదో పిచ్చి మొక్కలు ఉన్నాయి. ఇక్కడ వేస్ట్ స్థలం ఉందన్నమాట, ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ ఈ ఇంటి దగ్గర కట్టుకుందాం. అయ్యా ఓకే, ఇక్కడ వచ్చేసి ప్లెయిన్గా చేద్దాం. సో అంటే ఇప్పుడు ఏం చేయాలి తెలిసిందికి. ఇప్పుడు మనం కొద్దిగా స్థలాన్ని వచ్చేసి క్లియర్ చేయాలి. ఎందుకంటే సో మనము దాన్ని ఏమంటారు, అదేదో అంటారు, మనం ఇంత స్థలంలోనే ఇల్లు కడదాం అండ్ మిగతా స్థలాన్ని వదిలేద్దాం. ఎందుకంటే మనకి పెద్ద ఇల్లు వద్దన్నాను కదా అక్కడ. సో మనకు ఒక డబ్బా షేప్, ఎందుకంటే ఇదే డబ్బా ఇల్లు కాబట్టి చేద్దాం. సైజ్ వీడియో ఫాస్ట్ చేయడం కూడా నాకు రాదు, కామెడీ అది. సో ఓకే గైస్, సో అయ్యా పోయింది. ఇప్పుడు కొత్తది చేద్దాము. ఓకే గైస్, కొత్తది చేస్తున్నాను. ఓకే గైస్, ఇప్పుడు ఇది మొత్తం క్లియర్ చేసేంత వరకు ఏం మాట్లాడను. ఓకే, ఏం అడవద్దు. సో గైస్, మనం చేసి ఇంత గుర్తు టైంకి మాట్లాడినాను అసలు. పర్లేదులే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ అంత స్థలంలోనూ మనం కట్టుకుందాం ఇల్లు. అండ్ లాక్స్ చేతిలో పెట్టు, ఒకటి ఆఫ్ హ్యాండ్లోనా, ఒకటి మన హ్యాండ్లోనా. ఓకే, ఒకటి ఆఫ్ హ్యాండ్, ఇంకొకటి మన హ్యాండ్లో. ఓకే గైస్, మనం వచ్చేసి 2 చేతుల్లో పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఎక్కడి నుంచే 7x7 ఏరియా వేద్దాం. ఎక్కడి నుంచి వేద్దామంటే ఇక్కడ నుంచి. అవును గైస్, మనకు టార్చెస్ కావాలి. అయ్యో, ఇది ఒక పెద్ద ఇది కదా, అందుకే బుర్ర పెట్టి ఆలోచించాలరా. పర్లేదు గైస్, విండోస్ చేసుకుందాం. మనకి ఇప్పుడు కిటికీలు పెడదాం, బయట వెళ్తారు వస్తుంది గ్యాస్గా. ఓకే గైస్, ఓకే ఇక్కడ ఒక 5 inches టాల్ 1 ఓకే 1 2 3 4 5 6 అయ్యా 5 inches కదా. ఓకే, ఇక్కడ కూడా ఉన్న 5 1 2 3 4 5 అది. సో సేమ్ టాల్. అయ్యా ఫుడ్, బెడ్. సో గైస్, నేను వచ్చి షవల్తో నరుకుతున్నాను. సో మనం మైన్క్రాఫ్ట్ తప్పు నేర్చుకున్నాం. సో వుడ్ని షవల్తో నరకాలి. ఒరే ఏంట్రా. ఓకే, ఇక్కడ నుంచి అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ నుంచి లేపుదామా. ఓకే, గైస్ ఏంటి గైస్ ఇది మరి ఇంత. 2 3 4 5 అది సేమ్ టాల్. పడ్డాం పడ్డాం పడాం 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 పడాం. ఇక్కడ వచ్చేసి ఒక పిల్లర్ లేపుదాం. షవల్, వుడ్ 2 3 4 5 6 ఎందుకంటే ఇదే టాల్. ఎందుకంటే ఇందుకు కింద కూడా లెక్క పెట్టాను అందుకే.
ఇక్కడ వుడ్ ఉంది, వుడ్ అది గైస్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మొత్తం క్లియర్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఉండకూడదు, ఇవి ఉండాల్సిన చోట్ల గైస్. ఇవి మొత్తం ఇవేనా కాదే, మొత్తం ఇది మొత్తం క్లియర్ చేద్దాం. ఆ తర్వాత మొత్తం ఎడవగలదు కొంత తీసి పాడేద్దాం. ఆ తర్వాత ఇది చేద్దాం. ఓకే, మనం వుడ్ తీసుకుని మొత్తానికి కట్టి పడిద్దాం. వద్దా ఏంట్రా ఇది ఇలా అయింది? చిక్కో చుక్క 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 చుక్క. అయ్యా దీన్ని ఒక దగ్గర పెట్టాలా? ఇప్పుడు మొత్తం టార్లర్ లేపిందంతా తీయాలి గైస్. ఇది ప్రాబ్లం వచ్చింది. అంటే ఒకసారి చూసుకోలేదు, అంటే ఈ రెండు మ్యాచ్ అయ్యేలేదు చూసుకున్నాం, అంటే ఈ రెండు మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే అదే 1 2 3 మొత్తం దింపండి. సో ఎందుకంటే ఎక్కించుకున్నప్పుడు తప్పు వస్తుంది. సో చేసు ఈ పిల్లర్ లేపేంత వరకు నా నోరు పోయేటట్టుంది. సో ఇప్పుడు లేపేంత వరకు కామ్గా ఉండాలి. ఓకే స్టార్ బిల్డ్ అయిపోయింది. దిగరా హీరో. సో ఓకే గైస్, ఇక్కడ నుంచి మొత్తం అయ్యా అందుకే ఆ తర్వాత వద్దంటారు పెద్దలు. సో ఓకే 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 ఇప్పుడు ఇది మొత్తం క్లియర్ చేద్దాం. క్లియర్ అంటే క్లియర్ కాదు, అంటే ఇది ఒకటే. ఓకే 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 మనం వచ్చేసి 5x5 లేయర్స్ అయితే వేయాలి. క్రౌంచ్ అయ్యో అయ్యో ఇదే పెద్ద ప్రాబ్లం. యాక్షన్ ఒక చేతిలో పెట్టుకోవాలి, ఇది ఒక చేతిలో పెట్టుకోవాలి, అంత పర్లే. సో ఓకే గైస్ 5x5గా, లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఎక్కి దింపాలా. సో గేస్ అమ్మా ఒకటి తక్కువ వచ్చింది గేస్, ఒకటి తక్కువైంది ఓకే గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే పిల్లర్స్ లేపుదాం. ఓకే సో ఇప్పుడు వచ్చేసి ఫుడ్ తిందాం, ఎందుకంటే మొత్తం అయిపోయింది, మన హెచ్పి మొత్తం డౌన్ అయిపోయాయి. ఓకే ఓకే అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇటువైపు నుంచి. ఓకే గైస్ ఫాస్ట్ అయ్యయ్యో అంతేనా చికెన్. ఓకే అండ్ ఇంకా వుడ్ కావాలి గైస్, మన చేతిలో ఉంది అది. పదరా అబ్బా గైస్ ఒక ఐడియా వచ్చింది, ఎందుకంటే రెండింటిని మనం బిల్డ్ చేయొచ్చు తెలుసా మీకు. ఇప్పుడు ఇక్కడ పెట్టామా, ఇప్పుడు రెండింటిని బిల్డ్ చేద్దాం, అది అలా అనమాట. బట్ ఒక్కొక్కసారి వెళ్ళిపోద్ది, మధ్యలో పెట్టాలి ఇది. సో రెండింటిని బిల్డ్ చేద్దాం. అయ్యయ్యో ఇది గైస్ వచ్చిన తలకాయ నొప్పి. జిక్కరే ఇప్పుడు ఇక్కడ కేకే పర్లేదు. ఫ్లోరు ఇప్పుడు ఇది కూడా లేపాయి పైకి టాప్. ఓకే గైస్ రాత్రి అయిపోతుంది, మనం ఇప్పుడు కిందకి దిగాలి. సో మనకి 4 హార్ట్స్ ఉన్నాయి, సత్తే రీస్పాన్ పాయింట్ లేదు, అంటే ఇక్కడే ఉన్నాం అనుకో. ఎక్కడికి వచ్చామో మనకే తెలీదు, ఎందుకంటే ఈ విలేజ్ మనకు కొత్త. ఇది అయ్యో ఇప్పుడు ఎవడ్రా అసలు పెట్టేస్తుంది అమ్మా. సో గైస్ యాక్స్ పవర్ అయిపోతుంది, పదండ్రా. ఒరే లేవరా, మేగేసి పడుకున్నాం.
గుడ్ మార్నింగ్. సో ఇది మన థర్డ్ డే అనమాట. సో మన సర్వైవల్ ఎపిసోడ్లో థర్డ్ డే. సో మనం ఇప్పుడు వచ్చేసి పైకి బెడ్ లేపుకి వెళ్ళిపోతాం అనుకున్నాను. బెడ్ లేపుకి వెళ్ళిపోతాను రాజా, బెడ్ కావాలరా. సో ఓకే, బెడ్ లేపుకి వెళ్ళిపోయాను. సో ఒకప్పుడు నేను వీడియోస్ చూస్తున్నప్పుడు, సో గైస్ నాకు ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. సో అందుకే నేను జావా ఎడిషన్ అసలు నాకు ఎలాగ మైన్క్రాఫ్ట్ తెలిసిందో అది మొత్తం చెప్తాను, ఓకేనా. సో నేను వచ్చేసి ఒకప్పుడు అంటే 2003 అంతే గైస్, 2003 అప్పుడు నేను మొబైల్ గెలుపుతున్నప్పుడు అప్పుడు నాకు గేమ్ కనబడింది, అది లోకీ క్రాఫ్ట్. సో అదేదో ఉందని ఇన్స్టాల్ చేశాను. అప్పుడు అది కంట్రోల్స్ అదేదో ఉంది. సో అది కూడా మైన్క్రాఫ్ట్ పాకెట్ ఎడిషను. సో అది ఉండగా సో అదేదో రాత్రి అయిపోయింది అనమాట. సో అదేంటో రాత్రి అయిపోయిందిరా బాబు, ఏంటి గేమ్ పిచ్చి గేమ్ ఎలా ఉంది అని డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేసిన అండ్ డిలీట్ చేసిన గేము అదేదో గుర్తులేదు గైస్. బట్ ఎలాగే ఇంట్రెస్ట్ పెరిగిందంటే నేను వచ్చేసి మా ఫ్రెండ్తో ఆడుతున్నాయి. సో ఇప్పుడు గుంటూరులోనూ అంతే, గుంటూరులో వచ్చేసి మేము ఏం చేసేవాళ్ళం అంటే మేము ఆడుకుంటున్నాం గైస్. అప్పుడు మేము చాలా చిలిపల్లి చేసాము, చాలా మంచి మెమొరీ గైస్. సో ఆ మెమొరీ అది అలాగ ఉంది గైస్. అప్పుడు కూడా గుంటూరే మేము. సో అప్పుడు ఒకడు వచ్చేసి అరే నీకు మైన్క్రాఫ్ట్ తెలుసా అంటే, మైన్క్రాఫ్ట్ అంటే ఏంట్రా అంటే, సో అప్పుడు వచ్చేసి అడిగాను, అవును అప్పుడు లోకీ క్రాఫ్ట్ అనేసి ఒకటి ఉంది అదేనా అంటే, కాదురా మైన్క్రాఫ్ట్ అంటే ఏమో డబ్బాల గేము అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే అది ఎలాగుంటుంది అంటే, సో సూర్యుడు మొత్తం అంటే అది అందులో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏముండో వుడ్ ఉంటుంది. సో నువ్వు వచ్చేసి జావా ఎడిషన్ ఆడొచ్చు, బెడ్ రాక్ ఎడిషన్ ఆడొచ్చు, పాకెట్ ఎడిషన్ ఆడొచ్చు అని అయితే అంటారు గైస్. సో ఉంటుంది గైస్. సో ఉంటే సో అప్పుడు ఏమవుద్దంటే, సో నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే పెరిగింది, అంతే. సో కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగితే నేను అనుకోకుండా సో ఇంట్రెస్ట్ పెరిగింది కదా అని చూసాను గైస్ కొన్ని వీడియోస్. అలా ఇంట్రెస్ట్ పెరిగింది గైస్, అలా కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ తర్వాత నుంచి ఇది కదా. ఓకే గైస్, 1 minute. గైస్ అదేం లేదు గైస్, ఒక బయటికి వెళ్ళాను ఒకసారి 2 నిమిషాలు. సో మనం వచ్చేసి అలాగా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. ఇంకా చూస్తూ అదేదో ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ తర్వాత మైన్క్రాఫ్ట్ జావా ఎడిషన్ మీద అదేదో పుట్టుకొచ్చింది గైస్. సో అదేదో పుట్టుకొచ్చినప్పుడు ఏమవుద్ది, ఇంక మన గురించి తెలిసిందికి, సో మన బాయ్స్ గురించి తెలిసిందికే ఇంకా మన బాయ్స్ రెచ్చిపోతారు. అందుకే సో దాని మీద గురించి కొద్దిగా రీసెర్చ్ చేసాను మొబైల్లో. సో దాని గురించి చాలా మంచి ఇది ఉందన్నమాట. అంటే సో కొంతమందికి మైన్క్రాఫ్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు దాని గురించి మంచి మెమొరీస్ రాశారు, అంటే ఇదిలాగుంటుంది అలాగుంటుందని. సో అంతే ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే అది మర్చిపోయాను. సో అప్పుడు మైన్క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పుడు లోకీ క్రాఫ్ట్ డిలీట్ చేస్తాను కదా అని ఇన్స్టాల్ చేశాను. సో అప్పుడు ఏం అర్థం కాలేదు, కంట్రోల్స్ అదేదో నొక్కుతున్నట్టు ఉంది, అసలు ఏమో అర్థం అవ్వలేదు. ఆ తర్వాత అర్థమైంది గైస్. సో మైన్క్రాఫ్ట్ అంటే ఇలా ఉంటుంది, డబ్బాల గేమ్, అది అందులో ఏమి ఉండదు. సో దాని మీద ఒక సినిమా కూడా రిలీజ్ అయిందంట. సో మనం ఇంకా చూడలేదు, అది ఇంకా నేను చూడలేదు నిజంగా గైస్, చూడలేదు. సో చూడలేదన్నమాట. సో అది ఎలాగుంటుంది అనేసి తెలిసిందే. సో ఇప్పుడు కంట్రోల్స్ని అర్థం చేసుకున్నాను గైస్. మీరు ఏ గేమ్ ఆడినా కంట్రోల్స్ అడ్జస్ట్ చేయాలంటే మీకు వచ్చేసి అవి కంట్రోల్స్ రావాలి. అంటే మీరు వచ్చేసి బాగా గేమ్ మీద ఫోకస్ చేయడం కాదు. సో ఏం చేస్తారంటే ఆ గేమ్ని ఒక 2 సార్లు ఆడండి, ఒక 2 సార్లు చూడండి. గేమ్ అంట ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆడారు అనుకో, మీకు రాదు, అర్థమవుదు. అలాగేసారి గేమ్ డిలీట్ చేయొద్దు. సో దాని మీద కొద్దిగా ఇది చేయండి, కంటెస్ట్ పెట్టండి గైస్. ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నాను, ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి,
ఏం చేయడం, అడుక్కోవాలంటే పోవాలి. సో గైస్ 2 నిమిషాలు ఆగండి గైస్, ఇప్పుడు తెస్తాను. ఓకే సో గైస్ అలా వేలా పడి ఇదంతా తెచ్చాను గైస్. ఎంత అయిందో నేను చూడలే. సో ఇప్పుడు వచ్చేసి మనం చూద్దాం. మొత్తం కొట్టాను గైస్, ఆ అడవిలోకి వెళ్ళాను, మొత్తం కొట్టాను. ఇంత వచ్చింది గైస్, సూపర్ గైస్. ఇంక వెళ్ళిపోతాం గైస్, పద్ద. సో గైస్ ఇంకోండి, నేనేం క్రియేట్ ఆన్ చేయలే, ఓకేనా. సో మీరు వచ్చేసి డౌట్ లేదా అడగొద్దు. సో ఓకేనా, నేను వచ్చేసి క్రియేట్ ఆన్ చెయ్యను అని చెప్పాను, ఎందుకంటే సర్వైవల్ గైస్. సో ఓకే, స్కిప్ ఓన్లీ చేశాను నేను అంతే. పదండి. సో నాకు కూడా తెలీదు ఎంత కొట్టానని, ఎందుకంటే జస్ట్ నేను అంతే ఇది అంటే చూస్తూనే ఉన్నాను అంతే. 2 3 4 కొట్టాను. పద. అసలు ట్రీస్ అడవిలోకి వెళ్ళాను గైస్, అదే అడవి మర్చిపోయాను. సో అడవిలోకి వెళ్ళి కొట్టుకొని వచ్చాను. సో ఎంత కూడా అయిందని నాకు తెలియదు నిజంగా. సో అది సో గైస్ ఇప్పుడు